అంటే ఆయన హృదయాన్ని వెతకాలని, ఆయన సన్నిధిని, ఆయన ముఖమును వెతకాలి అని అంటారు. అంటే ఎప్పుడైతే దేవుని ముఖమును వెతుకుతామో అప్పుడు మన మీదికి ఫేవర్ అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ అలాట్. ఆది కాండం 39:4. ఆది కాండం 39:4. మరి అందరము అద్భుతాల వెంట వెళ్ళాలా అనుకుంటాం, అద్భుతాలను చూడాలని కోరుకుంటున్నాం, అద్భుతాలని ఆశ్రయిస్తున్నాం, కానీ దేవునిలో మనం సన్నిధిని చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఆది కాండం 39:4 ఏమని చూడండి, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయువారాయను. ఎవరి యొద్ద? ఫరో ఎదుట. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి యోసేపు మీద కనికరాన్ని కలగజేయాలంటే యోసేపు మీద ఎవరి దృష్టి ఉంది? ఇక్కడ దేవుని యొక్క దృష్టి ఉంది. అంటే ఈరోజు దేవుని దృష్టి ఈజ్ ఈక్వల్ టు ఫేవర్ అన్నమాట. దేవుని స్వరం ఈజ్ ఈక్వల్ టు పవర్ అయితే దేవుని వర్డ్ వచ్చేసి ట్రూత్ అవుతుంది. అవునా? నా వాక్యమే సత్యము, సత్యమేమో సర్వసత్యంలోనికి నడిపిస్తుంది అని అన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తాడు. సత్యం అంటే వాక్యము కదా. మరి యోహాను సువార్తలో నేనే సత్యము అని అంటున్నాడు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమైన అని అంటున్నాడు. అంటే ఈరోజు తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క తలంపులను ఎరిగి నడుచుకున్న క్రీస్తును పోలిన వారు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరనే చెప్పాలి కదండి. ఆయన తర్వాతే అందరు. అయితే అపోస్తలుడైన పౌలు ధైర్యంగా ఒక మాట అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆమేన్, హల్లెలూయా. మన పిల్లలకి, మన తరానికి చెప్పగలుగుతున్నామా, నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, మరి మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు కోరుకునే ఒక ముఖ్య అంశం కొన్ని చూద్దాం. మరి దేవుడు ఏమేమి కోరుకుంటాడు అంటే చూడండి,